లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో చర్చిద్దాం. కర్నూలు బస్సు దుర్ఘటనలో భరత్ దాదాపు 21 మంది సజీవ దహనమయ్యారు. చాలా ఘోరం. ఏంటి ఇలాంటిగా ఫ్రీక్వెంట్ గా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు? చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? సో పాలెం ఘటన చూసాం మహబూబ్ నగర్లో, మళ్ళీ ఇవాళ కర్నూలులో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. మనకంటే ఎక్కువ ఎక్స్పర్ట్స్ మాట్లాడితే బెటర్ ఈ ఇన్సిడెంట్ మీద. శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, రవాణా శాఖలో సుదీర్ఘకాలం పనిచేశారు. సో ఆయన ఉన్నారు, శరత్ గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. మీకేమనిపిస్తుంది ప్రైమా ఫేసి ఇన్సిడెంట్? ఒకటి, మా ప్రమాదం కారణం అనేది మనకు మోటార్ సైకిల్ ఇది బస్సు గుద్దిన తర్వాత మిగతాది ఏంటంటే ఫైర్ అవడము ఇది జరిగింది. అయితే మోటార్ సైకిల్ ప్రమాదం కారణం ఏందనేది మనకి ఇంకా పూర్తి తెలియదు. అయితే నాకు గతంలో సిమిలర్ గా కడప రాయచోటి రూట్ లో కూడా సిమిలర్ గా జరిగింది ఇదే టైంలో, ఆల్మోస్ట్ ఆల్ నైట్ లే. కాకపోతే అక్కడ ఏమైందంటే డ్రైవర్ అది మోటార్ సైకిల్ కు బస్ ఈ ట్రావెల్స్ బస్సే గుద్ది ఆ బర్న్ అయింది అక్కడ కూడా. అయితే అక్కడ డ్రైవర్ ముందే అలర్ట్ అయిపోయి అందరినీ దించడం వల్ల అక్కడ ప్రాణాలు ఒకరు కూడా నష్టం జరగలేదు, ప్రాణ నష్టం. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే బస్సు ప్రమాదాలకు చాలా కారణాలు ఉంటాయి. అది ఎస్పెషల్లీ ఫైర్, మనం మాట్లాడేది ఏంటంటే బస్ ఫైర్స్ గురించి. బస్ ఫైర్స్ కావడానికి కారణాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇవి బస్సులు హై టెంపరేచర్ లో ఇంజన్లు రన్ అవుతుంటాయి. కాకపోతే ప్రికాషన్స్ మ్యానుఫాక్చరర్స్ కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. ఏంటంటే ఆ ఇంజన్ కంపార్ట్మెంట్ లో సెన్సార్లు పెట్టి, దాదాపు ఓలో బస్సులు అయితే 6 సెన్సార్లు ఉంటాయి. ఆ సెన్సార్ ఎప్పుడైతే ఫైర్ డిటెక్ట్ చేస్తాయో ఇమీడియట్ గా డ్రైవర్ కంపార్ట్మెంట్ లో మెసేజ్ వస్తుంది, ప్లస్ బీప్ కూడా వస్తుంది. అయితే మనం పాలెం ఘటన ఒకసారి రిమెంబర్ చేసుకున్నట్లయితే, పాలెం ఘటనలో మెసేజ్ వచ్చింది, బీప్ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ మెసేజ్ ఏందో చదవడానికి ఇంగ్లీష్ రాదు డ్రైవర్ కు. బీప్ ను నెగ్లెక్ట్ చేయడం వల్ల అది కూడా అక్కడ కూడా దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు మనం. అయితే ఇందులో ఎస్పెషల్ ఈ రోజు కూడా డ్రైవర్ ఇమీడియట్ గా పారిపోవడం వల్ల, జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల తీవ్రత ఎక్కువైపోయింది. అయితే మనం చూసినట్లయితే ప్రపంచంలో దాదాపు రోజుకు 3-4 బస్సులు ఫైర్ యాక్సిడెంట్ తో జరుగుతాయి. కానీ అందులో ఏంటంటే డ్రైవర్ అప్రమత్తం కావడం వల్ల, అలాగే లేదంటే బై స్టాండర్స్ అప్రమత్తమై దాన్ని వెంటనే డ్రైవర్ దిగి అందులో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి అది ఫైర్ ను అది మార్చి, దాని తర్వాత మరి కొన్ని సందర్భాల్లో బస్సు కంటిన్యూ అవుతుంది, ఎక్కువ నష్టం జరిగితే బస్సు కాదు. అయితే ఆ ఇమీడియట్ రియాక్షన్ అనేది అయితే ఉంటుందో తగిన సమయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటది. అందుకని మరి ఇందులో మనం డ్రైవర్ల ట్రైనింగ్ కూడా చాలా ముఖ్యం. అయితే డ్రైవింగ్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల, మరి డ్రైవర్ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ప్రమాద తీవ్రత చాలా పెరుగుతున్నది. అయితే ప్రమాద తీవ్రతకు ఇంకా కూడా కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఎస్పెషల్లీ ఈ బస్ ఫైర్స్ లో మనం ముఖ్యంగా ఎక్కువ నష్టం జరిగేది రాత్రిపూటలో. రాత్రిపూటలో ఏంటంటే అందరు కూడా మరి చాలా మటుకు దినమంతా పని చేసుకుని జర్నీలు చేసే పరిస్థితి ఉంటది. అందరు అలసిపోయి మంచి నిద్రలో ఉండడం వల్ల మరి బస్ ప్రమాదం చూసినట్టయితే మన స్వీడన్ లో కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. మరి బస్ ఫైర్ జరిగినప్పుడు స్టేజెస్, అంటే ఒక్కొక్క 5 మినిట్స్ కు 3 మినిట్స్ కి అట్లా 13 మినిట్స్ వరకు వాళ్ళు చూసినట్టయితే, మరి ఫస్ట్ 3 మినిట్స్ లో స్మోక్ ఆక్యుపై చేస్తుంది, ఏది ప్యాసింజర్ కంపార్ట్మెంట్ లో స్మోక్ వచ్చేస్తుంది. దాని తర్వాత 5 మినిట్స్ లో స్మోక్ వచ్చింది, మనకు దాదాపు ఆ బస్ లో విజిబిలిటీ కూడా పోద్ది. అయితే ఇందులో ఏంటంటే నైట్ పూట కాబట్టి మరి వీళ్ళంతా పడుకొని ఉండడం వల్ల కొంతసేపు వాళ్ళు ఆ స్మోక్ ను పీల్చేయడం వల్ల మరి అందులో పాయిజనస్ గ్యాసెస్ కూడా ఉంటాయి. ఏంటంటే ఫోము, ఫ్లైవుడ్ ఇవన్నీ బంటై వచ్చిన స్మోక్ కాబట్టి వాటి వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మరి బయటకు వచ్చే స్థితి ఉంది. అంటే దీన్ని బట్టి మనకేందంటే ఆ ఫస్ట్ 3 మినిట్స్ లో మరి జాగ్రత్త తీసుకున్నట్టయితే వాళ్ళందరినీ ఎవాక్యుయేట్
5 minutes లోపల ఎవాక్యుయేట్ చేసినట్టయితే మరి ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉంటుంది. అందుకని మరి 5 minutes ఎవాక్యుయేట్ అంటే మీకు తెలుసు ఇదంతా క్లోజ్లీ కంపాక్ట్ ఉంటది. అయితే చాలా మందికి ఇందులో మరి అద్దాలు పగలు కొడితే బయటకు వెళ్ళొచ్చు అనేది తెలియదు. కొన్ని విషయాలలో అది ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకు తెలియదు. దీని కొరకు పాలెం బస్సు అద్దాలు డైరెక్ట్ గా బలగొట్టాలి, అక్కడ సుత్తి ఏదైనా ఉంటే దాంతో బలగొట్టాలి. ఎటువంటి సంఘటనలు సుత్తి ఉండాలి, సుత్తి ఉంటది. కాకపోతే కొన్ని సందర్భాలలో ఉండదు అది కూడా. అయితే వెనుక ఒక ఎగ్జిట్ డోర్ ఉంటది. సుత్తి లేని సందర్భంలో అద్దాలు డైరెక్ట్ గా బలగొడితే దేంతో ఏదన్నా మెటల్ తో హ్యాండ్ తో అంటే కష్టం, హ్యాండ్ తో పగలది. పాయింటెడ్ ఆ సుత్తి కూడా అలా 2 ఉంటాయి. ఒక సైడ్ పాయింటెడ్ సైడ్ కొడితేనే తొందర పగులుతుంది, పాయింటెడ్ సైడ్ కొడితేనే తొందర పడుతుంది. ఫ్లాట్ సైడ్ కొడితే అంత తొందర పగలదు. అట్లే మరి వెనక సైడ్ ఒక ఎగ్జిట్ ఎమర్జెన్సీ డోర్ ఉంటది. మరి పైన కూడా అది ఓపెన్ చేయడానికి ఉంటది, కానీ పైన ఓపెన్ చేసి మళ్ళీ కిందికి దిగాలంటే కొద్దిగా కష్టం. కానీ పైనది ఎందుకంటే అవి ఓపెన్ లాచ్లు ఉంటాయి, దాన్ని తీసి ఓపెన్ చేసినట్టయితే అందుకెళ్ళి కూడా మనిషి బయటకు రావచ్చు. జనరల్ గా బస్సు పల్టీ కొట్టినప్పుడు అందుకెళ్ళి రావడం ఈజీగా ఉంటది. అయితే ఇందులో మరి ఏదైతే ఎగ్జిట్ మరి ఇది స్లీపర్ కాబట్టి ఈ స్లీపర్లు కూడా 2 రకాలు ఉంటాయి. పైన స్లీపర్, కింద సీట్లు, పైన కింద స్లీపర్లు కూడా ఉంటాయి. అయితే ఆ స్లీపర్ లోకి వెళ్ళి బయటకు రావడానికి కొద్దిగా కంజెస్టెడ్ ఉంటది కాబట్టి అంత తొందర రాలేరు. ఎవరి వాళ్ళు ఎక్కడిదక్కడ అద్దాలు వల్ల కొట్టుకొని రావడం చాలా ఈజీ. కాకపోతే వాళ్ళకు ఈ హ్యామర్, సుత్తి అనేది అవైలబుల్ ఉండాలి. మరి ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు బయటకు రాగలుగుతారు. దీనికి కూడా చాలా సార్లు సజెస్ట్ చేశాము. ఏంటంటే వాళ్ళు ఎక్కిన తర్వాత వెంటనే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, లేదంటే వాళ్ళ సీట్ దగ్గరనో వాళ్ళ బర్త్ దగ్గరనో మనం ఏదైతే ఫ్లైట్ లో కార్డు ఉంటుందో ఆ కార్డు కూడా లాస్ట్ టైం డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. పాలెం ఇష్యూ తర్వాత మరి ఎవరు కూడా అది ఫాలో అవుతలేరు. ఏంటంటే ఆ కార్డు పెట్టుకొని ఆ కార్డు చదివినట్టయితే ఈ ఎట్లా సుత్తితోటి కొట్టాలి, ఎట్లా యూజ్ చేయాలి అనేది కూడా ఉంటది. ఏంటంటే కార్డు ఉన్నప్పుడు కొంతమంది అట్లీస్ట్ కొద్దిగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు డ్రైవర్ అడుగుతారు, సుత్తి అవైలబుల్ లేకుంటే మరి ఇక్కడ సుత్తి అవైలబుల్ లేదు ప్రొవైడ్ చేస్తామని అట్లీస్ట్ డ్రైవర్ అడుగుతారు. ఇప్పుడు ఫ్లైట్ నడిచేటప్పుడు, ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎయిర్ హోస్టెస్ చెప్తుంది కదా ఇన్స్ట్రక్షన్స్, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్. అట్లా బస్ లో కూడా చెప్పిస్తే ఏమైతుంది? డ్రైవర్ తో పాటు ఇంకొక క్లీనర్ అయితే ఉంటాడు కదా. ఉంటాడు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇది డ్రైవర్ క్లీనర్లు అనేది కంటిన్యూటీ, జాబ్ కంటిన్యూటీ అనేది చాలా తక్కువ ఇందులో. ఈ ఇండస్ట్రీలో ఏంటంటే ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఎక్కిస్తున్నారంటే వెంటనే ఇమీడియట్ జాబ్ చేంజ్ చేస్తారు. అట్లా రొటేట్ అవుతుంటారు. కానీ అది అందుకే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చేసినా వీళ్ళే కదా స్లీపర్ బస్సు నడిపి